అందరికీ నమస్కారమండి. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా ఈ 8 వస్తువులు అస్సలివ్వకండి, అడుక్కు తింటారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడొచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14 బుధవారం అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11 ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైగానం చేస్తారు. విష్ణువు ఆశయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని అంటారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది. ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం శ్రీమహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది. ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి, రంగనాథస్వామివారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని చెబుతారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథస్వామిని పూజించాలి. అలాగే ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా ఈ 2 వస్తువులు ఇవ్వకండి. కష్టాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, అడుక్కు తినే స్టేజికి వెళ్ళిపోతారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం, భక్తికి, ముక్తికి మార్గం చూపించే మాసం ఏదైనా ఉంది అంటే అది ధనుర్మాసం మాత్రమే. ఈ మాసము సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. గోదాదేవి ఆ శ్రీరంగనాయకుడిని పెళ్లాడటం కోసం భక్తి శ్రద్ధలతో నోము నోచిన పవిత్రమైన కాలమిది. అందుకే ఈ నెల రోజులు మనం చాలా నిష్టగా ఉంటాము. ఉదయాన్నే లేచి చలిని కూడా లెక్క చేయకుండా చన్నీటి స్నానాలు ఆచరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఆండాల్ తల్లిని, శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఇంత భక్తిగా, ఇంత శ్రద్ధగా పూజలు చేసే మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పుణ్యఫలం మొత్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. మనం చేసే పూజలు దేవుడికి ఎంత ప్రీతిని కలిగిస్తాయో మనం పాటించాల్సిన కొన్ని నియమాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి అంతే దోహదపడుతూ ఉంటాయి. అయితే చాలామంది ఆడవాళ్లు మంచితనం పేరుతోనో, లేక మొహమాటం కొద్దో, లేదా పక్కింటివాళ్లు అడిగారు కదా ఇవ్వకపోతే బాగోదేమో అన్న సంకోచంతోనో కొన్ని వస్తువులను ఇతరులకు చేతి బదులుగానో, అరువుగానో లేదా దానంగానో ఇస్తూ ఉంటారు. కాని శాస్త్రమేం చెప్తోందంటే మిగిలిన రోజుల్లో మీరు దానధర్మాలు చేసినా పర్వాలేదు, కానీ ఈ విశేషమైన ధనుర్మాసంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను మీ ఇంటి గడప దాటించకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ చేతులారా మీరే వాళ్ల ఇంటికి పంపించినట్లే అవుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరైనా వచ్చి ఎంత బతిమిలాడినా, ఎంత అత్యవసరమని అడిగినా సరే మీరు ఇవ్వకూడని వస్తువులు కొన్నున్నాయి. వీటిని కనుక మీరు ఇతరులకిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అప్పులు చేయాల్సిన దుస్థితి వస్తుంది. చివరికి ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్థాయికి వెళ్లాల్సి వస్తుందని పెద్దలు, పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరా వస్తువులేమిటి, ఎందుకివ్వకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసంలో ఏ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కంటబడింది అంటే
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటబడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన పెద్దలు ఎన్నో ఆచారాలను, సాంప్రదాయాలను మనకు అందించారు. వాటి వెనుక ఎంతో శాస్త్రీయత, ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. ధనుర్మాసంలో దానధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు. కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యానికి, మన సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అటువంటి వస్తువులను మన చేతులారా ఇతరులకిస్తే మన ఇంటికి రావలసిన లక్ష్మీదేవిని మనమే వద్దని చెప్పినట్టు అవుతుంది. ఈ నియమం అన్ని రోజులలో పాటించవలసినదే అయినప్పటికీ ధనుర్మాసంలో దీని ప్రభావం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో దేవతలందరూ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో మనం తెలిసిగానీ తెలియకగానీ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కొన్ని అనాలోచిత పనుల వల్ల మనం చేసిన పుణ్యమంతా నశించిపోవటమనేది జరుగుతుంది. అలాగే తీవ్రమైన కష్టనష్టాలను, దారిద్ర్యాన్ని మన చేతులారా కొనితెచ్చుకున్నవాళ్లం అవుతాం. మన ఇంటి ఐశ్వర్యాన్ని, మన సౌభాగ్యాన్ని, మన ఆనందాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా, అదే ఇంటిని పాతాళానికి తొక్కేయాలన్నా ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆమెను గృహలక్ష్మి అన్నారు. ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత, ఆ ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత, ఆ ఇంటి గౌరవ మర్యాదలను ఇనుమడింపచేసే బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది. కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ఆడవారు కొన్ని విషయాలను అత్యంత జాగ్రత్తగా, అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. శాస్త్రం కొన్ని వస్తువులను మన ఇంటి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకలుగా చెప్పింది. అటువంటి వస్తువులను ఈ మాసంలో ఇతరులకు అప్పుగా గాని, దానంగా గాని, కనీసం చేతిబదులుగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున ఈ నియమాన్ని అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై అలిగి శాశ్వతంగా ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ధనధాన్యాలను కోల్పోయి కళావిహీనమై దారిద్ర్యంతో నిండిపోతుంది. చివరికి ఆ కుటుంబ సభ్యులు అడుక్కు తినే దీనస్థితికి చేరుకుంటారు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అందుకే ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు, వాటినిస్తే ఎటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధనుర్మాసంలో ఎవరికీ ఇవ్వకూడని మొదటి వస్తువు ఉప్పు. అవును, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని మన అందరికీ తెలుసు. సముద్రమథనంలో లక్ష్మీదేవితో పాటే ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును మనం శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాం. సాధారణ రోజుల్లోనే ఉప్పును ఎవరికీ చేతికి ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అటువంటిది విష్ణువుకు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో మీరు ఇంట్లో ఉన్న ఉప్పును పక్కింటివాళ్లకో, ఎదురింటివాళ్లకో అరువుగా గాని, లేదా వాళ్ల ఇంట్లో అయిపోయిందని అడిగితే సహాయం పేరుతో గాని అస్సలివ్వకూడదు. ఈ మాసంలో సాయంత్రం వేళల్లో అసలే ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి, అమ్మా, కూరల్లో ఉప్పు తక్కువయింది, కాస్త ఉప్పు ఉంటే ఇవ్వవా అని అడిగితే నిర్మోహమాటంగా లేదని చెప్పేయండి, లేదా ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పండి. అంతేగాని అయ్యో పాపం కదా అని మీ డబ్బాలో ఉన్న ఉప్పును తీసి వారి చేతిలో పోశారంటే ఆ క్షణమే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు వారి ఇంటికి తరలిపోతాయి. ఉప్పు ఎలాగైతే నీటిలో కరిగిపోతుందో మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలాగే అనవసరమైన ఖర్చుల రూపంలో కరిగిపోతుంది. కాబట్టి ఈ నెల రోజులు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే, చాలామంది తరచుగా ఇచ్చే వస్తువు బియ్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం వేరు, మన ఇంట్లో వాడుకునే బియ్యం డబ్బాల నుంచి బియ్యం తీసి పక్కింటివారికి అరువుగా ఇవ్వటం వేరు. ధనుర్మాసంలో ధాన్యం లక్ష్మీదేవిగా మారుతుంది కనుక ఈ మాసంలో మన ఇంటి అవసరాలకు తెచ్చుకున్న బియ్యాన్ని సాయంత్రం పూటగాని లేదా రాత్రిపూటగాని ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. ముఖ్యంగా సంధ్యాసమయం దాటాక బియ్యం ఎవరికైనా ఇస్తే
ఆ ఇంటి యజమాని ఆయుష్షు తగ్గుతుందని, ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పేదవారు ఆకలి అని వస్తే వారికి కడుపు నిండా అన్నం పెట్టండి. కాని మా ఇంట్లో బియ్యం అయిపోయాయి, రేపు తెచ్చిస్తాం, ఇప్పుడు ఒక 2 గ్లాసుల బియ్యం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ కళను మీరే బయటకు పంపించకూడదు. కావాలంటే బియ్యం బదులు వండిన అన్నం ఇవ్వండి. అంతేగాని ఈ మాసంలో బియ్యం అరువుగా ఇవ్వటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే బియ్యం ఇవ్వటం వల్ల మీ జాతకంలో శుక్రబలం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక మూడవ వస్తువు ఏమిటంటే నూనె. నూనె శనిదేవుడికి ఇష్టమైన వస్తువు మరియు శని ప్రభావం ఉన్న వస్తువు. ధనుర్మాసంలో మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తాం. దీపం లక్ష్మీ స్వరూపమైతే అందులో పోసే నూనె మన కష్టాలను పోగొట్టే సాధనం. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో ఉన్న నూనెను ఎవరికైనా అరువుగా ఇస్తే వారి కష్టాలను, వారి శని ప్రభావాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. లేదా మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని వారికి ధారపోసినట్టే అవుతుంది. పక్కింటి వాళ్ళొచ్చి డీప్ ఫ్రై చేసుకోవడానికి వంట నూనె సరిపోలేదు, కాస్త నూనె ఇవ్వండి అని అడిగితే దయచేసి ఇవ్వకండి. నూనెను దానం చెయ్యాలంటే అది కేవలం శనివారం నాడు నవగ్రహాల దగ్గర లేదా గుడిలో మాత్రమే చెయ్యాలి తప్ప ఇంటి దగ్గర పక్కవారికి చేతి బదులుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీకు అప్పుల బాధను చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత సంపాదించినా అది నూనెలా కారిపోతుందే తప్ప చేతిలో నిలబడదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక తరువాత వస్తువేమిటంటే పాలు మరియు పెరుగు. గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి పూజించేటప్పుడు పాలు, పెరుగు, వెన్నలను నివేదిస్తారు అని మనకు తెలుసు. ఆండాళ్ తల్లి పాలు విరుగుతాయేమో అనే భయంతో పెరుగు చిలకడం కూడా మానేసి శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉండిపోయేది. గోమాత నుండి వచ్చే ఈ పాలు, పెరుగు సకల దేవతలకు నివాసం. ముఖ్యంగా లక్ష్మీదేవి గోమయంలో, గోమూత్రంలో, పాలల్లో నివసిస్తుంది. ధనుర్మాసంలో సాయంత్రం వేళ పాలుగాని, పెరుగ్గాని ఎవరికీ ఇవ్వకూడదు. పాలు శుక్రగ్రహానికి, చంద్రుడికి సంబంధించినవి. పెరుగు కూడా అంతే. వీటిని ఇతరులకిస్తే మీ ఇంట్లో ఉన్న మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. మీ ఇంట్లో అభివృద్ధి కుంటుపడుతుంది. పాలు పొంగినట్లు మీ ఇంట ఐశ్వర్యం పొంగాలి అంటే ఈ నెల రోజులు ఎవరికీ పాలు, పెరుగు అరువుగా ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఇవ్వకండి. కానీ సాధ్యమైనంతవరకు నివారించటమే ఉత్తమం. ముఖ్యంగా పెరుగును రాత్రిపూట అస్సలు ఇంటి గడప దాటించకూడదు. దీనివల్ల వంశ అభివృద్ధికి సంబంధించిన దోషాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే మరొక ప్రమాదకరమైన వస్తువేమిటంటే మిరియాలు. సాధారణంగా మనం వంటల్లో ఘాటు కోసం మిరియాలు వాడుతూ ఉంటాం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిరియాలు రవిగ్రహానికి, కుజగ్రహానికి సంబంధించినవి. అలాగే ఇవి ఉగ్రమైన శక్తిని కలిగి ఉంటాయి. ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో వేడిని పుట్టించడానికి మిరియాలు వాడటం మంచిదే. కానీ వీటిని ఎవరికైనా దానంగా ఇస్తే మాత్రం గొడవలు జరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే. మిరియాలు ఎవరికైనా చేతికిస్తే తీసుకున్నవారికి, ఇచ్చినవారికి మధ్య మనస్పర్ధలు, గొడవలు, శత్రుత్వము ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ బంధువులైనా సరే లేదా మీ ప్రాణ స్నేహితులైనా సరే వారు మిరియాలు అడిగితే లేవు అని చెప్పండి. లేదంటే ఆ మిరియాల ఘాటులాగే మీ బంధంలో కూడా ఘాటు పెరిగి అనవసరమైన తగాదాలు వచ్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇంట్లో కలహాలు పెరగడానికి కూడా ఇదొక కారణమవుతుంది. అలాగే మరొక వస్తువేమిటంటే శనగపిండి, శనగలు. ఇవి గురుగ్రహానికి సంబంధించిన ధాన్యం. గురువు ధనానికి, విద్యకు, సంతానానికి కారకుడు. ధనుర్మాసం అంటేనే ఆధ్యాత్మిక చింతన పెంచే మాసం. ఈ మాసంలో గురుబలం మనకు చాలా అవసరం. అటువంటి సమయంలో మీరు శనగపిండిని ఎవరికైనా అరువుగా ఇస్తే మీ గురుబలం తగ్గిపోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఆలస్యమవుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదా మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు. పిల్లల చదువు మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. కాబట్టి బజ్జీలు వేసుకోవడానికో, పకోడీలు చేసుకోవడానికో పక్కింటి వాళ్లు శనగపిండి అడిగితే మాత్రం నిర్మోహమాటంగా తిరస్కరించండి. మీ ఐశ్వర్యాన్ని కాపాడుకోండి. దీనితో పాటుగా కర్పూరాన్ని కూడా ఈ నెలలో ఎవరికీ ఇవ్వకూడదు. కర్పూరం ఇంటికి, దేవుడికి వెలుగునిస్తుంది.
హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం వెలిగిస్తే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయని నమ్ముతూ ఉంటాం. కర్పూరం సాక్షాత్తు శుక్రుడికి ప్రతీక. మన ఇంట్లో నిత్యం వెలిగించే కర్పూర హారతి మన వంశానికి తేజస్సునిస్తుంది. అటువంటి కర్పూరాన్ని మీరు వేలేవాళ్లకిస్తే మీ ఇంట్లో ఉండాల్సిన తేజస్సును, మీ ఇంట్లో ఉండాల్సిన పాజిటివ్ ఎనర్జీని వారికిచ్చినట్టే. మా ఇంట్లో కర్పూరం అయిపోయింది, హారతివ్వాలి, ఒక బిళ్ళ ఉంటే ఇవ్వండి అని ఎవరైనా అడిగితే దేవుడి కార్యం కదా అని ఇచ్చేయకండి. అలా ఇవ్వటం వల్ల మీ ఇంట్లో అరిష్టం కడుగుతుంది. మీ ఇంట్లో జరగాల్సిన మంచి పనులు ఆగిపోతూ ఉంటాయి. ఇక చివరి వస్తువు ఏమిటి అంటే గుడ్లు. ధనుర్మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి చాలామంది ఈ నెల రోజులు మాంసాహారం ముట్టుకోరు. కాని కొంతమంది గుడ్లు తింటూ ఉంటారు, లేదా వండుకుంటూ ఉంటారు. అది వారి వారి ఇష్ట అయిష్టాలను బట్టి ఉంటుంది. మీరు గుడ్లు వండుకొని తిన్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెలలో గుడ్లను ఎవరికీ అరువుగా ఇవ్వకూడదు, దానంగా కూడా ఇవ్వకూడదు. మీరు ఇలాంటి వస్తువులు చేతులు మార్చడం వల్ల ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది దరిద్రానికి హేతువవుతుంది. ఆర్థికంగా మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కసారిగా కిందికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఉప్పు, బియ్యం, నూనె, పాలు, పెరుగు, మిరియాలు, శనగపిండి, కర్పూరము, గుడ్లు, ఈ 8 వస్తువులను కూడా ధనుర్మాసంలో ఎవరికీ దానంగా కాని, అప్పుగా కాని, చేతి బదులుగా కాని ఇవ్వకూడదు. ఈ వస్తువులన్నింటినీ ఎందుకు ఇవ్వకూడదు అని ఇంతలా నొక్కి చెబుతున్నాము అంటే, ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. ఇది దేవతలకు బ్రహ్మముహూర్త కాలం. ఈ సమయంలో మనం చేసే ప్రతి పనికి 1000 రెట్ల ఫలితం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, తెలియక తప్పు చేస్తే చెడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దాచుకున్న ఐశ్వర్యము మనింట్లోనే ఉండాలి, అంతే. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అయ్యో, పక్కింటివాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటం కొద్దీ మీరు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే రేపు పొద్దున మీకు కష్టం వస్తే ఆ పక్కింటివాళ్లు వచ్చి మిమ్మల్ని ఆదుకోరు. పైగా మీ జాతకం బాగోలేనప్పుడు, మీ గ్రహస్థితి అనుకూలించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులే పెద్ద దోషాలుగా మారి మిమ్మల్ని కుదిపేస్తూ ఉంటాయి. అప్పుల పాలవటమంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే అందులో నుంచి బయటపడటం చాలా కష్టం. మనం చూస్తూనే ఉంటాం, ఎంతో వైభవంగా బ్రతికిన కుటుంబాలు అకస్మాత్తుగా రోడ్డున పడిపోతూ ఉంటాయి. దానికి కారణం వారి జాతక దోషాలే కావచ్చు, కాని ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా దానికి ఆజ్యం పోస్తాయి. లక్ష్మీ కటాక్షం కావాలని మనం గుళ్ళు గోపురాలు తిరుగుతాం, నోములు నోస్తాం, పూజలు చేస్తాం. కాని ఇంటికి వచ్చిన లక్ష్మిని నిలుపుకోవడం రాకపోతే ఎంత చేసినా వృధానే కదా. మన పెద్దలు ఊరికే ఏదీ చెప్పలేదు, ఇంటి గుట్టు లంకకు చేటు అన్నారు. అలాగే మన ఇంట్లో వస్తువులు మనింట్లోనే ఉండాలి. ముఖ్యంగా వంటగది అనేది లక్ష్మీదేవికి నిలయం. అక్కడ ఉండే ఉప్పు, పప్పు, నూనె, బియ్యం వంటివి ఆ ఇంటి ఐశ్వర్యానికి సంకేతాలు. ఇవి ఎప్పుడూ నిండుగా ఉండాలి తప్ప ఇతరుల ఇళ్లకు తరలిపోకూడదు. ఆడవాళ్ల చేతుల్లోనే ఇంటి అదృష్టం ఉంటుంది. అందుకే మిమ్మల్ని గృహలక్ష్మి అంటారు. మీరు మీ ఇంటిని కాపాడుకోవాలి. ఎవరైనా ఏమైనా అనుకున్నా సరే ఈ ఒక్క నెల రోజులు కాస్త కఠినంగా ఉండండి. ధనుర్మాసం కదండి, ఈ నెలలో మేము ఈ వస్తువులు ఇవ్వము, మా ఇంటి నియమమిది అని సున్నితంగా చెప్పండి. అలా చెప్పడం వల్ల అవతలివాళ్లు ఒక్క నిమిషం బాధపడొచ్చేమో కానీ మీ ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంటుంది. మీ భర్త కష్టార్జితం వృధా కాదు, మీ పిల్లల భవిష్యత్తు బావుంటుంది. అప్పులు చేసే పరిస్థితి, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే దుస్థితి మీకు రాకూడదు. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. గుర్తుంచుకోండి, మనం చేసే దానం సత్పాత్ర దానమై ఉండాలి. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, వస్త్రాలివ్వండి, తప్పులేదు. కాని ఇంటి అవసరాలకు వాడుకునే వస్తువులను మాత్రం అరువుగా, బదులుగా పక్కవారికి ఇవ్వకండి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటించండి. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ మాసంలో ఎలాంటి ప్రసాదాలు స్వామివారికి సమర్పించాలి, ఎలాంటి నైవేద్యాలు పెడితే ఇంట్లో శుభం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణమాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది.
ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగన్ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. ఇవే ఎందుకు నైవేద్యాలుగా పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపమైన జగానికి వెలుగులను ప్రసాదించే సూర్యుడు మార్గశిరంలోనే ధనస్సు రాశిలోకి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో హేమంత వికసిస్తుంది. అందరిలోనూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసితీర్థం, చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి, దద్దోజనం వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను ఆరగిస్తారు. ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. మొదటిగా తీర్థం ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధ గుణాలున్నాయి. ఆలయాల్లో దేవుని దర్శించుకున్న తర్వాత అర్చకుడిచ్చే తీర్థమే తులసి తీర్థం. దీనినే భక్తులు తొలిప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరము, యాలకుల బీజాలను కలిపి తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్తమా, చర్మవ్యాధులు తీర్థసేవనంతో నయమవుతాయి. కడుపులో క్రిముల నివారణ అవుతాయి. కడుపు బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కట్టె పొంగలి. బియ్యం, అందులో సగభాగం పెసరపక్కు వేసి ఉడికించాలి. అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వేయాలి. దీనినే కట్టె పొంగలి అంటారు. దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు. ఆ సమయంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు నివారణ అవుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. ఇంకొక ప్రసాదమేమిటంటే దద్దోజనం. తాలింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం. ఆవుపాలను బాగా మరక్కాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, సొంఠి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి. దానిని ఆవు నెయ్యితో పోపు పెట్టాలి. ధనుర్మాసంలోని రెండో పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు. మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవటం వల్ల జలుబు, విషజ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసంలో పగటికాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉంటాము గనుక ఉదయం లేవగానే ఆహారం తినాలి. అలా కాకుండా ఉదయం 10 లేదా 11కు తింటే జీర్ణమవ్వదు. ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణమవ్వడానికి కావలసిన ఉష్ణశక్తి లభిస్తుంది. అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజ చేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు. ముఖ్యమైన నైవేద్యాలు కట్టుపొంగలి, దద్దోజనం. ధనుర్మాసంలో కందిపప్పు కాదు, కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు. ఎందుకంటే పెసలు బుధునికి ప్రతీక, బియ్యం చంద్రుడికి ప్రతీక. 2 పాళ్లు పెసరపప్పు, 1 పాలు బియ్యం, రవికి ప్రతీక అయిన మిరియాలు, నెయ్యి కలిపి కట్టుపొంగలి చేసి ఉదయం 6 నుండి 9 లోపు ప్రసాదం నివేదించి తినేసేయాలి. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు అంటే పౌర్ణమి వరకు ఇలా కట్టుపొంగలి ప్రసాదం పెట్టాలి. పౌర్ణమి దాటిన తర్వాత దద్దోజనం నివేదన చెయ్యాలి. అన్నం, పెరుగు సమపాళ్లల్లో కలిపి నేతితో చేసిన పోపు వేసి దద్దోజనం చెయ్యాలి. నూనెతో పోపు పెట్టకూడదు. నేతితోనే పోపు పెట్టి దద్దోజనం చేసి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి. ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు మన శరీరంలోని ఉష్ణమంతా బయటకు వచ్చేస్తుంది. ఉష్ణం తగ్గితే చర్మం ముడతలు పడుతుంది. ఉష్ణం పెరిగితే చర్మం వదులుమా మారుతుంది. మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి. ఈ ఉష్ణశక్తి 98.4 డిగ్రీలుంటుంది. ఇది ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, తక్కువగా ఉన్నా ప్రమాదమే. ఈ ఉష్ణాన్ని సమంగా ఉంచే శక్తి ఋతుధర్మాన్ని అనుసరించి ఏ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్నే భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆనందంగా కూడా ఉంటాము.
అందుకే ఏ ఋతువులో ఏ పదార్థం తినాలో మన పెద్దలు ముందే శాస్త్రాల్లో చెప్పారు. ఆ క్రమంలో ఈ ధనుర్మాసంలో 15 రోజులు కట్టుపొంగలి, 15 రోజులు దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు. అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినటం వల్ల చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ కూడా సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.